సో ఇది మా ఊరు సంక్షిప్తంగా మా ఊరు మా గుడి వృత్తాంతం. ఎంత నేరగా ఉంటాయి చూడండి, అంటే సందులా ఉంటుంది. His ashes are below this stone. He went to Kargil. కాపురం అంటే ఇదే, గోడల దాకా వెళ్ళి మిద్ది వేసే టైంకి కొలాప్స్ అయిపోతుంది. వాళ్ళు తవ్వుతుంటే ఒక రాయి దగ్గర దొరికే ఈ అమ్మవారు ఆయన కళ్ళలోకి వచ్చిందంట. సో ఈ ఊరు ఒక ఇదాన్ని ఏమంటారు పుణ్యస్థలంగా మారింది. మా అన్నా వదినలకి ఊరు చూపించుదామని బయలుదేరా. ఎంత చిన్న ఊరైనా అన్ని సందులు తిప్పాలంటే కనీసం అరగంటైనా పడుతుందేమో. మా ఊరా 2 నిమిషాలు. కొత్త వాళ్ళైతే 2 నిమిషాల్లో ఎలా అని అనుకోవచ్చు. అవర్ విలేజ్ అని ప్లేలిస్ట్ పెట్టాను ఛానల్లో. అన్ని విలేజ్ గురించే ఉంటాయి వీడియోస్ అన్ని. చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ ఊరు. ఊర్లో నడుస్తూ ఉంటే ఇలాగ ఎవరో ఒకళ్ళు అభిమానంగా పలకరిస్తూనే ఉంటారు. నాయక్ రాజేంద్ర ప్రధాన్ ఈఎంఈలో ఆర్టిలరీలో పనిచేశారు గవర్నమెంట్. కార్గిల్ చేసింది. ఈవెంట్ టు కార్గిల్ ఆర్టిలరీలో పనిచేసి రిటైర్ అయిపోయి నౌ వర్కింగ్ ఇన్ ఏ బ్యాంక్. He is re-employed in a bank. Now he is finally made his house back to the village. But he fought in Kargil. మంచు కొండల్లో మిలిటరీ ట్రక్కులు నడిపాడు కొండ మీద. వీళ్ళ అన్నయ్య కూడా ఆర్మీలో పనిచేశారు. చూడమని ప్రధాన హీ ఆల్సో వర్క్డ్ ఇన్ ఆర్మీ. వీళ్ళ తాత ఒరిస్సా ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్. వీళ్ళ ముగ్గురు వాళ్ళిద్దరు మిలిటరీ, వాళ్ళ అతను ఆర్మీ. कल आज जाऊँ भगवान यू रिकग्नाइज हिम? లేదు. He is the Usta Kuti singer. I have his photograph in Pune house. ఇప్పుడు మా అన్న వదినలతో కలిసి మా ఊర్లో ఎప్పుడో వెలిసిన ఒక గుడికి వెళ్తున్నాం. ఒక గుడి కాదు, బ్రాహ్మణి దేవి గుడి. ఒక్క గుడి అంటే ఒక గుడి. ఇదిగో అయిపోయింది ఊరు. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న కాంపౌండ్ వాళ్ళు మా ఇంటి గోడే. బ్రాహ్మణి అమ్మవారి గుడి. దానికి వెనకాల ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అక్కడ వెళ్ళి గుడి దర్శనం అయిన తర్వాత చెప్తాం. అది గుడి. మా ఇల్లేమో ఇది. ఈ కాంపౌండ్ వాల్ గేట్ ఉందా ఇక్కడ? బ్యాక్ సైడ్ గేట్ ఉంది కానీ యూజ్ చేయం. గుడి పక్కనే ఉన్న ఈ చెట్టుకు చూసారా ఎన్ని గూళ్ళున్నాయో? గిజిగాడి గూళ్ళు. ఒక్కొక్కసారి అయితే కనీసం 50 అయినా ఉంటాయి. అబ్బా, ఆ టైంలో అయితే భలే చూడబుద్దేస్తుందిలే. ఈ గిజిగాడి గూళ్ళు గురించి మీకు తెలుసా? ఇవి మగ పక్షులే కడతాయి. అయితే సగం కట్టిన తర్వాత ఆడపక్షిని అడుగుతాయంట బాగుందా లేదా అని. ఆడపక్షికి నచ్చితే కంటిన్యూ చేసి ఫుల్గా కంప్లీట్ చేస్తుంది, లేదంటే వదిలేసి ఇంకో గూడు కడుతుందంట. ఇంట్రెస్టింగ్ కదా? కోడలు దిద్దిన కాపురం అంటే ఇదే. మొత్తం మీద మారేవరా దేవుడి దేవి మారేవు. వీడిని మార్చావు, నీకు ఒక చాక్లెట్ కొని ఇవ్వాలి తల్లి. బంగారు తల్లి, నీకే చాక్లెట్ కొనిస్తా. వీడిని మార్చావు. కోడలు దిద్దిన కాపురం సినిమాలో హీరోయిన్. ఆవిడ పెద్దగా మాట్లాడట్లేదంటే నేను అనుకో ఓన్లీ ఈ మంత్ మారుంటాడు. లేదు, మెల్లిగా మెల్లిగా మారుస్తుంది ఆ అమ్మాయి. పెద్దింటి బిడ్డ. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నేను. అర్ధరాత్రి 10 గంటలకు వెళ్తే పకోడీలు చేసి కాఫీ ఇచ్చి వాళ్ళ నాన్న రాత్రంతా చేసి పెట్టాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను రాత్రి. అప్పుడు ఒకసారి తీసుకెళ్ళింది మమ్మల్ని. ఈయన అక్కడ దాక్కున్నాడు. అలిగి అత్తగారు దాక్కున్నాడు. అలిగి అత్తగారి ఇంట్లో దాక్కుంటే తీసుకొచ్చాను. కోగొచ్చదే కాడికి వస్తున్న మాసలు కాయకి పూజ కూర్చోలు. అనిత, ఈ గుడి పూర్వోత్తరాలు తెలుసా నీకు? అదే విన్నాను.
ఏదో లైట్ గా మీరు క్లారిటీగా చెప్తే బాగుంటుంది. ఇది మీ ఇంటి ఇలవేల్పు గుడి అనే విన్నాను. ఇది ఎప్పుడో మా ముత్తాతలు ఇక్కడ చీకటికోట రాజు దగ్గర పనిచేసేవారు. పనిచేస్తే వాళ్ళ స్వామి భక్తులకి మెచ్చి సాక్రిఫైస్లు బోల్డ్ చేశారు. అవన్నీ బోల్డ్ చేశారు అనుకో, బోల్డ్ సాక్రిఫైస్ చేశారు రాజు కోసం స్వామి. దానికి మెచ్చుకుని ఆయన చనిపోయారు. చనిపోతే వాళ్ళ సన్ అంటే మా గ్రాండ్ ఫాదర్ కి ఆ రాజుగారు ఒక దీపం, నెయ్యి దీపం ఇచ్చారు. అఖండ దీపం పెద్దది బొరమి పెట్టుకుని, నువ్వు ఎంతసేపు ఆ దీపం నూనె అయిపోయే వరకు నువ్వు ఎంత నడుస్తావో అంత పొలం నీకు ఇచ్చిస్తాను. దాని బంజర్ ఇప్పుడంటే ల్యాండ్ బంజర్ ఆయనకి ఇచ్చారు. గిఫ్ట్ గ్రాంట్ గా ఇచ్చారు. ఇస్తే ఆయన గ్రాంట్ తీసుకుని ఆయన కూడా చనిపోయారు. అప్పుడు మా తాతగారు పరంపరలో ఉంటూ వేరే పల్లెటూరులోంచి ఒక 4-5 కుటుంబాలను పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ పొలం అంతా డెవలప్ చేసుకుంటుంటే ఆయన ఇల్లు కట్టుకోవాలి కదా, మరి రోజు పరంపర నుంచి రావడం కష్టం. ఆ రోజుల్లో బస్సులు లేవు, గుర్రం మీద వచ్చారు. అది ఆయనకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ ఇల్లు కట్టడం మొదలుపెట్టారు. సున్నపు రాతితో అక్కడ మన ఇప్పుడున్న ఇల్లు కాకుండా పాత పునాదులు కనబడతాయి నీకు, అక్కడ ఇల్లు కడుతున్నారు. ఆయన కట్టడం ప్రయత్నం చేయాలి. అది గోడల దాకా వెళ్ళి మిద్ది వేసే టైంకి కొలాప్స్ అయిపోతుంది. అది ఎందుకు పడిపోతుందో ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు లెజెండ్ హ్యాజ్ ఇట్ దట్ ఈ అమ్మవారు ఆయన కల్లోకి వచ్చిందంట. మీ ఇంటికి ఒక దిక్కులో వేప చెట్టు, ఇక్కడ వేప చెట్టు ఉండేది, వేప చెట్టు దగ్గర కింద నేను ఉన్నాను, నువ్వు నాకు గుడి కట్టకుండా నువ్వు ముందు నీ ఇల్లు కట్టుకుంటున్నావు అంటే అప్పుడు ఆయన అమ్మవారిని ప్రార్థించి, ఇప్పుడు ఈ గుడి అది కాదులే, పాత గుడి విరిగిపోయింది, మళ్ళీ రీస్ట్రక్చర్ చేశారు. ఈ గుడి ఆయన కట్టి తర్వాత తను ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత ఊరు అది అయింది. దీనికి జగన్నాథపురం అని పేరు పెట్టారు. ఒరిజినల్ గా దీని పేరు మైసూర్పురం. ఎందుకు పెట్టారో తెలియదు నాకు. ఇదంతా ఆయన దీపంతో నడిచిన ప్రయాణం. అశ్వమేధ యాగంలో కనుక అశ్వమేధన ప్రతి చోట గెలుచుకొచ్చి ఇది మొత్తం మన కిందకు వచ్చినట్టు కిందకు వచ్చింది. కాలక్రమేణా ఈ పొలాలు ఒరిస్సాలో ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చాయి, కొంత పొలాలు ఇవ్వవలసి వచ్చింది. మా బాబాయిలు పట్టణానికి వలసపోయారు, వాళ్ళ పొలాలు వేరే వాళ్ళకి ఇచ్చారు. మా నాన్నగారు మాత్రం ఈ ఊరు వదిలిపోలే, ఇక్కడే ఉండి 96 ఏళ్ళు బతికి ఇక్కడే వెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మ మేమందరం రిటైర్ అయ్యి ఇక్కడికే వద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మా 3వ బ్రదర్ ఇక్కడ కొంచెం సోషల్, మా 4వ వాడు, 5వ వాడు, 3వ వాడు ఇక్కడ ఉంటారు. 2వ అన్నయ్య కూడా ఉంటాడు, ఆయన రైటర్. 3rd and 5th brothers are here. They are dedicated to this village. ఆయన అక్కడ డెవలప్ చేస్తున్నాడు. ఇంకోటి జరిగింది ఈ మధ్యనే, 3 ఏళ్ల కింద ఏం జరిగిందంటే, అక్కడ అటువైపు ఉంది కదా ఈశాన్య గుట్ట, కొండగుట్ట, ఈశాన్య గుట్ట, అది ఒకప్పుడు అభేద్యంగా ఉండేది. దాంట్లో చీతాస్ ఉండేవంట, సేమ్ 50-70 years బ్యాక్. ఇప్పుడు ఆ చెట్లన్నీ పోయాయి, బేరుగా కనబడుతున్నది. ఆ గుట్టలో మరి ఎవరో నోమాడో లేకపోతే ఎవరో సెయింటో ఎప్పుడో జపం చేసుకుని ఉన్నాడు. ఎందుకంటే మనుషులు వెళ్ళేవారు కాదు, ఎలుగుబంట్లు పుళ్ళు ఉంటాయని. అది ఎవరో సెయింట్ ఎప్పుడో 100 years బ్యాక్ ఏదో జపం చేసుకున్నాడు. ఆయన శివుడు, ఉద్ధరిణి, ఒక నటరాజు విగ్రహం, కొన్ని బ్రిటిష్ కాలం నాటి కాయిన్స్. అక్కడ ఈ కొండ ఉంది కదా, కొండ మీద శివుడు విగ్రహం పెడదాం, ఇప్పుడు పెడుతున్నారు కదా ఊరు బయట కొండలు, అలా పెట్టే ప్రయత్నం కోసం మంచి ఐడియా వచ్చింది అన్నయ్యకి. సరే ఎక్కడో పెట్టాలి, లొకేషన్ చూడాలి కదా అని విలేజర్స్కి చెప్తే వాళ్ళు కొన్ని ప్రదేశాలు రాళ్ల దగ్గర చదువు చేస్తున్నారు. వాళ్ళు తవ్వుతుంటే ఒక రాయి దగ్గర దొరికాయి. సో ఎక్స్కవేషన్స్ లో బయటపడ్డాయి అన్నమాట. అట్లా అంటే పూర్తిగా భూలో కాదు, ఆ రాయి లోపల ఆయన బహుశా రాయి మీద జపం చేసుకుంటూ లోపల పడిపోయారు, మనకు తెలియదు. యాదృచ్ఛికంగా దొరికాయి అన్నమాట. దొరికితే దాన్ని ఇప్పుడు చిన్న గుడిలా చేసి అక్కడ గుడి కడుతున్నారు. ఇదంతా ఒక రిజిస్టర్డ్ ఇది అయింది. ఆ కింద మందే కదా భూమి, ఆ గ్రీన్గా కనబడుతుంది. అది మా బ్రదర్ ఆఖరి వాడు శివుడు భక్తుడు, వాడు దాని అంతా డెవలప్ చేసి ఈ భవిష్యత్తులో ఒక 4-5 ఏళ్ళు 10 ఏళ్లలో అది కూడా గుడి అవుతుంది. అంటే యాక్సెస్ ఇక్కడ బ్రహ్మణీదేవి ఇప్పుడు బ్రహ్మణీదేవి, అక్కడ శివుడు గుడి, అక్కడ కొలను, అక్కడ వినాయకుడు అక్కడ మర్రి చెట్టులో వినాయకుడు ప్రతిష్ఠ చేశాం. ఆ పక్కనే నాగేంద్రుడు. సో ఈ పల్లెటూరులో ఈ ఒరిస్సాలో అందరూ ఈ శ్రావణ మాసంలో
శివుడికి పూజ ప్రత్యేకంగా పూజ చేస్తారు. కావడి అంటారే, అలాగే వీళ్ళు రకరకాల పుణ్యస్థలాలకు వెళ్తారు. ప్రతి సోమవారం ఈ ప్రాంతంలో ఉన్న 5 శివుడు ఆలయాలకి వాళ్ళు దర్శనం చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు ఇందాక వచ్చి వెళ్ళారు కదా, వాళ్ళ వేరే 5 గుళ్ళకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇదొకటి దాంట్లో ఆ టూర్లో ఇదొకటి ఇంపార్టెంట్గా మారింది. వాళ్ళు వస్తారు, ఇక్కడికి వచ్చి వెళ్తారు, సంతర్పణలు అవి జరుగుతాయి. కావడితో నీళ్లు తీసుకురావటం. సో ఈ ఊరు ఒక ఇదాన్ని ఏమంటారు పుణ్యస్థలంగా మారింది. ఎప్పుడు 2-3 ఏళ్ల తర్వాత వస్తే చాలా డెవలప్మెంట్స్ కనపడతాయేమో గుడి. బ్రాహ్మణీదేవి, అవును, నీ కూతురు పేరు బ్రాహ్మణీదేవి. అవును. ఎన్టీ రామారావు మనవరు పేరు బ్రాహ్మణీదేవి. నారా లోకేష్ వైఫ్ బ్రాహ్మణి కదా. అవును, బ్రాహ్మణి. అది. సో ఇదన్నమాట. ఇదిగో పూజకు వచ్చారు సైకిల్ మీద. ఇప్పుడు పూజ చేస్తాడు. పూజను కూడా మనం వీడియో తీద్దాం. అలాగే. నమస్కారం పప్ప బలో. సో ఇది మా ఊరు, సంక్షిప్తంగా మా ఊరు, మా గుడి వృత్తాంతం. సంతోషం, ఎందుకంటే పొల్యూషన్ లేకుండా చక్కగా కొండల మధ్యలో పచ్చదనంతో ఉండి ఇంత హాయిగా ఉంటాం అనేది అదృష్టమే. కమిటీ ప్లాన్ ఏంటంటే అక్కడ ఒక మ్యారేజ్ హాల్ ఉండడానికి పెడితే, శివుడు ఉంది కదా అక్కడ, ఎవరైనా పెళ్లి చేసుకున్నా వసతులు ఏర్పాటు చేసి అక్కడ పెళ్లి చేసి చుట్టుపక్కల ఉండడానికి ఒక మ్యారేజ్ హాల్ ఉండడానికి రూమ్స్ అవి కడతారు. ప్లాన్లో ఉన్నాయి, మెల్లిమెల్లిగా చేస్తున్నాం. కొండ ఎక్కావు కదా? ఎక్కాను. శివుడి గుడికి ఆ కట్టిన దానికి ఓ పక్కన వినాయకుడు, ఓ పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకో పక్క అమ్మవారు, మూడింటిని ఆ పలకాన్ని దానికి స్టిక్ చేశారు. బాగుంది. వచ్చిన వాళ్ళు అమ్మవారి దర్శనం, శివుడి దర్శనం, వెళ్తున్నప్పుడు దాన్ని ఏమంటారు వినాయకుడు. శ్రీశైలం వెళ్తే వినాయకుడిని దర్శనం చేసుకుంటాం. శ్రీశైలం వెళ్తే అనుకున్నా, నిన్న బుజ్జయ్య గారు చెప్తున్నారు శ్రీశైలం నుంచి అది బిల్వపత్రమే కానీ అది మహాబిల్వపత్రం అంట. మల్టిపుల్ గా ఉంటుంది. అది మధ్యలో ఈన ఉంటుంది కదా, ఆ ఈన లేకుండా ఈయనకు కూడా ఆకులాగా ఫార్మేషన్ వచ్చేసి శంకుస్థాపన చేసినప్పుడు అన్ని పుణ్యస్థలాల నుంచి నీళ్లు తెచ్చాం. నా మిత్రుడు సత్యనారాయణ ఉంటారు హైదరాబాద్ లో, ఆయన కైలాస మనసరోవర్ వెళ్ళాడు. వెళ్ళి ఆయన కూడా నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు, తర్వాత గోదావరి నీళ్లు, కృష్ణ నది, కావేరీ నీళ్లు, నాసిక్లోంచి మన్ను అన్ని తెచ్చి అట్లా వేసాం. ఓకే. సో అది పుణ్యస్థలంగా మారుతుంది. రండి, పూజారి గారు సంగమాన్ని తీసుకొచ్చారు అనమాట ఇండైరెక్ట్ గా. స్వయంభూ అన్నమాట. అది ఆవిడే వెలిసారు. ఈయన ముత్తాత నుంచి మా ఊరు పూజారి. ఇప్పుడు 5వ జనరేషన్, 5th జనరేషన్ పూజారి. ఇక్కడ పూజారు క్లాన్ ఉంది, ఒక 7-8 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు ఒక వారం ఒకడు, ఇంకొక వారం ఒకడు అలా పూజ చేస్తారు. ఇప్పుడు ఆ అమ్మవారు కాళిక, ఈవిడ బ్రహ్మణీదేవి. మళ్ళీ తిరిగి ఊళ్ళో కాళ్ళు పెట్టగానే మా తెలిసిన వాళ్ళ అమ్మాయి పాప పుట్టింది చూడమని పిలిచింది. ఎంత నేరగా ఉంటాయి చూడండి, అంటే సందులా ఉంటుంది. అయినా ఇక కూలర్ ఇలాంటివి ఉంటాయి, చక్కగా ఫెసిలిటీస్ మొత్తం అన్నీ ఉంటాయి. ఒరిస్సాలో పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి, అండ్ కూతురు పెళ్ళిలో తండ్రికి పెళ్ళి అనే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను. అలాంటి కల్చర్ ఉంటుంది ఇక్కడ, అంటే కూతురికి పెళ్ళి అవుతుంటే తండ్రికి పెళ్ళి అవుతుంది. సో దాని మీద ఒక వీడియో చేశాను. అంటే ఈ అమ్మాయి పెళ్ళిలోనే ఆ వీడియో చేశాను అనమాట. సో ఆ అమ్మాయికి పుట్టిన బాబు చూసాం. ఇది మా మామిడి తోటకి ఎంట్రన్స్. ఇలాగే ఇంకొంచెం ముందుకెళ్తే జీడి తోట ఉంది, ఇంకా ముందుకెళ్తే బ్యాంబూ తోట ఉంది.
ఇప్పుడైతే మామిడి తోటను చూడ్డానికి కాదు, సీజన్‌లో అయితే బావుంటుంది మామిడి తోట. కానీ ఇప్పుడైతే మా మామయ్య గారి సమాధి ఉంది ఇక్కడే. దాన్ని చూపియడానికి కోసం తీసుకొచ్చామనమాట. సమాధి అంటే అందరిలాగా సమాధిలాగా ఉండదు. డిఫరెంట్‌గా ఉంటుంది. మీరే చూడండి. ఆల్ ఫోర్ సైడ్స్ వాట్ వి ప్రాక్టీస్ ఇన్ లైఫ్ అటువైపు కూడా అలాగే ఉంటాయి. అదే This is a 15-ton monolith stone. మోనోలిథిక్. We got it from the nearby hill. ఓకే అక్కడ. You know, my father was a staunch supporter of Indira Gandhi. ఓకే. He probably had a crush with her. So Indira Gandhi Shakti Sthal పెట్టారు కదా ఢిల్లీలో స్టోన్. నమూనాతో. So we created the same model for him. ఓకే. లోపలికి ఒక 3 feet ఏమో ఉంది లోపలికి. It was very difficult to bring it from the hill. ఒక 3 months పట్టింది ఇక్కడికి మెల్లిగా తెచ్చాము. His ashes are below this stone. ఓకే. ఆయన అదృష్టం చేసుకున్నారు మీకన్నా. మీ అందరితో ఇలా పూజింపబడటం, చనిపోయిన తర్వాత కూడా అందరూ గుర్తు చేసుకోవటం. Yeah, we have to. He is the founder కదా. ఎస్. ఈ మొక్కలన్నీ ఉన్నాయి కదా, సమాధి ముందు ఒక చిన్న గార్డెన్ లాగా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అయితే ఇప్పుడు వర్షాల వల్ల పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయి పిచ్చి పిచ్చిగా అయిపోయింది కానీ యాక్చువల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ టేక్ చెట్లు. ఆకులు రాలే సీజన్‌లో అయితే కలర్‌ఫుల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? అమెరికాలో ఫాల్ సీజన్‌లో కలర్‌ఫుల్‌గా ఎలా ఉంటాయి చెట్లన్నీ, అలా ఉంటుందన్నమాట ఈ టేక్ చెట్టు మాత్రం. అది ఒక సరదా సరదా ట్రిప్ అయిపోయింది. ఇప్పుడైతే పెట్టే సర్దుకొని ఆటో ఎక్కేసాం. ఇదిగో మా ఊరు నుంచి వెళ్ళాలంటే ఇంతే, ఆటో ఎక్కి అప్పుడు పక్కన టౌన్ అయిన బరంపురం వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. మా ఊరి విశేషాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్‌తో కలుసుకుంటా.